ఇంట్లో ఫిషెస్ని పెంచాలని మనలో చాలా మందికి ఉంటుంది. అక్వేరియంలో కాకుండా ఇలా 100 రూపీస్ టబ్లో మేము ఎలా ఈజీగా పెంచామో ఈ వీడియోలో చూడండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న అట్లాంటిస్ అక్వేరియం షాప్కి వెళ్ళి 3 పేర్స్ ఆఫ్ ఫిషెస్ని తీసుకున్నాం. అంటే మొత్తం 6 స్మాల్ ఫిషెస్ని తీసుకున్నాం. ఇలా కవర్లో ఫిషెస్ని ఇచ్చారు. వీటిని డైరెక్ట్గా వాటర్లో రిలీజ్ చేసే ముందు ఫిషెస్ ఉన్న ఈ కవర్ని వాటర్ టబ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టాలి. కవర్లో ఉన్న వాటర్ టెంపరేచర్ స్లోగా టబ్లో ఉన్న వాటర్ టెంపరేచర్కి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఫిషెస్ని వేరే వాటర్లో రిలీజ్ చేస్తే ఆ కూల్ వాటర్ ఉండడం వల్ల సడన్గా టెంపరేచర్ చేంజ్ అవ్వడంతో ఫిషెస్ అనేవి చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మేము 3 to 4 అవర్స్ అయ్యాక ఈ ఫిషెస్ని వాటర్లో రిలీజ్ చేసాము. ఇవైతే చాలా యాక్టివ్గా కనిపించాయి. చాలా స్పీడ్గా కూడా అటు ఇటు కదులుతున్నాయి. వీటి ఫుడ్ విషయానికి వస్తే మనం ఫిషెస్ని తీసుకున్న అక్వేరియం షాప్లోనే ఇస్తారు. వాటిని డైలీ 2 times ఇస్తే చాలు. ఫిషెస్ చాలా చిన్నవి కాబట్టి కొన్ని రోజులు షాప్ వాడు సజెస్ట్ చేసిన ఫుడ్ ఇవ్వడం చాలా బెటర్. మా ఇంటి దగ్గర ఒక చిన్న వాటర్ పాండ్ ఉంటే అక్కడ కూడా కొన్ని ఫిషెస్ని పట్టాము. ఇవి కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి. వాటిని కూడా టబ్లో రిలీజ్ చేసాము. ఇవి చెప్పాలంటే వైల్డ్ ఫిషెస్. ఇవి ఎలాంటి వాటర్లో అయినా చాలా ఈజీగా పెరుగుతాయి. అలాగే కొన్ని రోజులకి ఈ టబ్ నుండి కలువపూలు రావడం కూడా మొదలయ్యాయి. వాటర్లో ఫిషెస్ని అలాగే ఫ్లవర్స్ని చూస్తుంటే ఒక చిన్న స్పేస్లో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామనిపించింది. ఈ గ్లాస్ అక్వేరియం అయితే మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. పగిలిపోతుందేమో అని వరి ఉంటుంది. కానీ ఇలా ప్లాస్టిక్ టబ్లో ఫిషెస్ అయితే బాగానే పెరిగాయి. మీకు కూడా ఫిషెస్ని పెంచాలనే ప్లాన్ ఉంటే ఇలా ప్లాస్టిక్ టబ్స్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మా అక్వేరియం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.